ఇప్పుడు ఎన్టీఆర్ అది గారితో నెంబర్ ఆఫ్ మూవీస్ చేశారు, చాలా సినిమాలు చేశారు. సో మంచి వాటిల్లో మంచి 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 సినిమాలు చేశారు, అవును. సో వాటిల్లో మీకు మర్చిపోలేని సినిమా అంటే ఏది? అలాగే ఆయనతో ఒక మెమరబుల్ ఇన్సిడెంట్ షూటింగ్లో. షూటింగ్ లో అంటే అప్పుడు నేను చిన్నదాన్ని కదండి. నాకు పెత్తందారిలో ఆయన వెళ్ళిపోతూ ఉంటే నేను నిజంగానే ఏడ్చేసానంట. నిజంగానే వెళ్ళిపోతున్నారేమో ఇంట్లో నుంచొని. చిన్నాన్న చిన్నాన్న అని చెప్పేసి ఆయన ఇంట్లో నుంచి వెళ్ళగొడతారు అనుకుంటా. అదే నాగభూషణం గారు. ఆ, ఈ ఇల్లు ప్రభాకర్ రెడ్డి గారిది. నేను ప్రభాకర్ రెడ్డి గారి అబ్బాయిగా చేశాను. ఓకే. దానిలో సావిత్రమ్మ ప్రభాకర్ రెడ్డి గారు ఒక పేరు. వాళ్ళకి అబ్బాయిని నేను. ప్రభాకర్ రెడ్డి గారి తమ్ముడు రామారావు గారు. అవును. అలాగా అన్నమాట. అయితే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే రామారావు గారు ఎమ్మడి పడతాను అన్నమాట ఏడుస్తూ. అదొకటి బాగా గుర్తు అనమాట. నిజంగానే ఏడ్చేస్తానంట. ఎంతసేపు ఏడుపు ఆపలేదు. మ్మ్. అప్పుడు డైరెక్టర్ ఎవరో గుర్తులేదు, నాకు చిన్నదాన్ని కదా. యా. ఆయన అన్న, "ఈ గ్లిజరిన్ లేకుండా ఏడ్చేస్తుంది, ఇది గ్లిజరిన్ అవసరం లేదు దీనికి" అని చెప్పేసి అన్నారు. ఓకే, ఓకే. అందరూ సో అప్పట్లో గ్లిజరిన్ నాకు లేదండి. నేను ఏ రోజు గ్లిజరిన్ వేసుకోలే. మ్మ్. లాస్ట్ పిక్చర్ వరకు కూడా నేను గ్లిజరిన్ వేసుకోలే. ఆ విషయంలో అందరు ఆర్టిస్టులు అందరు కళ్ళు మూసి తెరిస్తే కళ్ళు నీళ్ళు వచ్చేది దీనికి అనేవారు. ఓకే. సో నాగేశ్వరరావు గారు ఇప్పుడు ఎన్టీఆర్ గారితో చేశారు, అలాగే నాగేశ్వరరావు గారితో కూడా అదృష్టవంతులు కానీ అలా చాలా సినిమా, దసరా బుల్లోడు వీటిలో యాక్ట్ చేశారు కదా. సో అవును. ఆయన గురించి ఏం చెప్తారు? అలాగే ఆయన కాంబోలో మర్చిపోలేని ఇన్సిడెంట్లు ఏంటి? అలా అండి చాలా మ్మ్. చిన్నగా ఉన్నప్పుడు అదృష్టవంతులో చేశాను. మ్మ్. ఆయన చేతిలో ఒక చిన్న దెబ్బ తిన్నాను. అవునా? అదృష్టవంతులు కొంచెం పగలు కొడతాను అనమాట దాంట్లో. ఆ. అది అయితే అంటే కొట్టబోతారనమాట. కొట్టకుండానే ఏడ్చేస్తాను అనమాట. అయితే కొట్టారేమో అని నిజంగానే నేను ఫీల్ అయిపోయి ఏడ్చేస్తానండి నిజంగానే. మ్మ్. గ్లిజరిన్ వేశారా బేబీకి అన్నారు. మ్మ్. మధుసూదన్ రావు గారు, గ్లిజరిన్ అవసరం లేదు, ఏడ్చేస్తుంది. షార్ట్ చెప్పగానే బా సా- నాన్న వచ్చి ఇలా కొట్టబోతారేమో నువ్వు ఏడవాలి అనగానే నువ్వు చేయొత్తారా స్టార్ట్ చేసేస్తుంది అని చెప్పారు. మ్మ్. నేను పెద్ద అయ్యాక మళ్ళీ అదే డైరెక్టర్ గారు, ఆ, అలాగే నాగేశ్వరరావు గారు, శారదమ్మ గారు, జయలలిత గారు, ప్రేమలు పెళ్ళిళ్ళు, ప్రేమల పెళ్ళి, అవును. ఈ ముందు పిక్చర్ అది. మ్మ్. అప్పుడు ఆయన ఇంజెక్షన్స్ చేసుకుంటున్నారని నేను కూడా చేసుకుంటుంటా. మ్మ్. అప్పుడు పోతారు. అప్పుడు ఆయన ఆవిడ శారదమ్మ గారు వచ్చి, పిల్లలకి ఏం తెలుసు, మీరు చేసే పిల్లలు చేస్తారు అని చెప్పి తీసుకెళ్ళి దానిలో మంచి సాంగ్ ఉంది. ఓకే. ఎవరున్నారు పాప నీకు అని చెప్పి చాలా మంచి సాంగ్ అది. ప్రేమల పెళ్ళిళ్ళు కూడా బాగా జయలలిత గారు కూడా ఉన్నారు.